బా ఈ దోమలతో 2 ఏళ్ల నుండి ఎట్లా ఉంటున్నావు బావా? 2 కాదు 3. ఏదో ఒకట్లే. అయినా ఈ టైంలోనా? ఆగు, ఎవరో చూస్తాను. వెంకయ్య, లోనికి రా వెంకయ్య. బాబు, నన్ను క్షమించండి. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అంతా మీరన్నట్లే జరిగింది బాబు. నా కాలికంతా బురద అంటింది. మీరప్పుడు ఎంత చెప్పినా ఈ మట్టి ఊరకెక్కలేదు. నన్ను క్షమించండి, నన్ను క్షమించండి. ఏం నరసింహులు, బాగున్నావా? ఎవర్రా ఆయన? కోత ముఖంలా ఉంది. వారిని ఆయన తెలవదంట్రా. ప్రసాద్ బాబు గారని పట్టణంలో చదివి ఉచితంగా చదువు చెప్తున్నారు. ఈ ఊరు వచ్చిన దేవుడు ఆయన. ప్రతి ఏడులాగే ఈ ఏడు కూడా పస్తులు ఉండాల్సి వస్తుందేమో. తినడానికి మెతుకు లేదు, కట్టుకోవడానికి సరైన బట్ట లేదు. ఏం బతుకురా దేవుడా ఇది. మనతో పాటు పాప బొడిగిని కూడా పస్తులుంచుతున్నా. నాకు మాత్రం బాధగా లేదా? ఇప్పటికే ఎన్నో అప్పులు చేసి ఈ మాత్రం పెట్టగలిగాను. నన్ను మాత్రం ఏం చేయమంటావు చెప్పు? ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు వెంకయ్య? చేసేదేముందయ్యా, చేయాల్సినప్పుడు ఏమీ చేయలేదు. ఇప్పుడు మాత్రం ఏం చేయమంటారు? లక్ష్మి, శంకరాని. చాలే ఆపవయ్యా. అయినా అసలు ఏం ఆలోచించు. లక్ష్మి, మన బతుకులు ఎలాగూ బాగుపడవు. కనీసం బుడిగి జీవితానన్నా మార్చాలి. అది జరగాలంటే వేరే మార్గం లేదు. దానికోసమే కదా పెళ్లి చేసేది. ఆ కుర్రాడికి ఎట్టా చూసినా రోజుకి 200 దాకా వస్తాయంట. 2 పూటల కూడు పెట్టగలుగుతాడు. కుర్రోడు మంచోడు. ఇంకేం కావాలి చెప్పు? నా మాటినవే. దాని పొట్ట నిండుతుంది, మనకో పొట్ట తగ్గుతుంది. అబ్బాబ్బాబ్బా, ఎండలు మండిపోతున్నాయి. ఎరా వెంకయ్య, ఏం ఆలోచించుకున్నావు? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? చేసేదేముందయ్యా, లక్ష్మి కూడా ఒప్పుకుంది. మీరే ఏదన్నా మంచి రోజు చూసి. ఏంటి వెంకయ్య, బుడిగి స్కూల్కి రావటం లేదే? ఒంట్లో ఏమైనా బాగలేదా? నమస్కారం అండి. అదేం లేదు బాబు. బుడిగి స్కూల్కి వచ్చి 3 రోజులు అయింది. ఏంటి వెంకయ్య, ఏదో దాచుతున్నావు. ఏంటి విషయం? ఏమైంది? ఎవరైనా ఏదైనా అన్నారా? ఎవరైనా గొడవ చేశారా? బాబు, మీకు మా కష్టాలు తెలియని కావు. బుడిగి కూడా పెద్దదవుతుంది కాబట్టి దానికి పెళ్లి చేద్దామని. పెళ్ళా? ఏం మాట్లాడుతున్నావు వెంకయ్య? బుడిగికి పెళ్ళేంటి? అరే, బుడిగి పెళ్ళికి ఇంకా చాలా చిన్నపిల్ల. ఈ వయసులో బుడిగికి ఆ మాటకొస్తే ఒక అమ్మాయికి స్వేచ్ఛ అనేది చాలా అవసరం. అది ఎటువంటిదైనా. బడికెళ్ళే స్వేచ్ఛ, తన వయసు పిల్లలతో ఆడుకునే స్వేచ్ఛ. ఇప్పుడు తనకి పెళ్లి చేస్తే దాని స్వేచ్ఛకి, తన బంగారు భవిష్యత్తుకి అడ్డుపడిన అవుతాం. ఏంటి మాస్టారు, మీకు ఈ పెళ్లి ఇష్టం లేనట్టుంది. అయినా బుడిగిని ఇంకా చిన్నపిల్ల అంటారేంటి? దానికి ఇప్పుడు 12 ఏళ్ళు, పెద్ద మనిషి, చక్కగా పనిచేస్తుంది. పెళ్లికి ఇంతకంటే ఏం కావాలి? అరే, మీరు కూడా అట్లాగే మాట్లాడతారేంటండి? అయినా పెళ్ళికి కావాల్సింది పని చేస్తుందా, పెద్ద మనిషి అయిందా అనేది కాదు. తను పెళ్లికి తయారుగా ఉందా లేదా అనేది ముఖ్యం. అరే, పెళ్ళనేది ఒక పెద్ద భారం. అది మీకు అందరికీ తెలిసే ఉంటుందనుకుంటాను. 1,00,000 సమస్యలు, కొట్లాట్లు, తగాదాలు, డబ్బు, పిల్లలు,
ఇవన్నీ భరించడానికి బుడిగి చాలా చిన్నపిల్ల. ఆ, చిన్నపిల్ల. చారి గారు, బాల్య వివాహం ఒక నేరం. 18 ఏళ్ళు లోపలున్న పిల్లలు పెళ్లి చేస్తే అది బాల్య వివాహం అవుతుంది. 18 ఏళ్ళు ఎందుకు పెట్టారో తెలుసా? 18 ఏళ్లకి ఒక మనిషికి మతిస్థిమితము, శారీరక బలము వస్తాయి. అంటే మానసికంగా ఇంకా శారీరకంగా వాళ్ళు పెళ్లికి సిద్ధమైనట్టు. ఆ, ఆపండి. అసలు బాల్య వివాహాలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు మీకు ఏమన్నా తెలుసా? ఏం తెలిసని మీరు తెగ మాట్లాడుతున్నారు? పోనీ మీరే చెప్పండి. చూడండి మాస్టారు, బాల్య వివాహాలు అనేవి తరతరాలుగా మనకు వస్తున్న వరాలు. కామం ఇచ్చేలాంటి ఆలోచనలు మనసులోకి రాకముందే భార్య భర్తతో అనుబంధం పెట్టుకోవాలి. ఈ ఊళ్ళో పెళ్లి కాని అమ్మాయిలు సాక్షాత్తు పరమేశ్వరునే తన భర్తగా అనుకుంటారు. పెళ్ళైన మరుక్షణం నుంచి భర్తనే సాక్షాత్తు పరమేశ్వరుడు అనుకుంటారు. చిన్న వయసులో భార్యకి అంటే ఒక అమ్మాయికి పెళ్ళి అయితే తన మనసులో ఎటువంటి అహంకారం ఉండదు. పెద్ద అయ్యే కొద్దీ భర్త మీద గౌరవం పెరుగుతుంది. పెద్ద అయిన తర్వాత తన భర్త మీద ఉన్న గౌరవం, నమ్మకం ఎవ్వరూ చెరిపేయలేరు. అంటే బాల్య వివాహం వల్ల భార్య భర్తకి మానసికంగా అర్పితమవుతుంది. దాంతో వాళ్ళ వివాహ బంధం గట్టిపడుతుంది. చారి గారు, ఇవన్నీ ఒక్కటి మాటలు. సరే, మీరన్నట్లే బుడిగికి పెళ్లి చేద్దాం. పెళ్ళైన తర్వాత తన తల్లి అయితే ఇంత చిన్న పిల్ల పురుటు నొప్పులు తట్టుకోగలుగుతుందా చెప్పండి? రేపొద్దున తన భర్త చనిపోతే ఆ బాధని తట్టుకోగలుగుతుందా చెప్పండి? అరే భలే ఉన్నారే మీరు. సరే, మీరు చెప్పినట్లే పెద్ద అయ్యాక పెళ్లి చేద్దాం. అప్పుడు ఇటువంటివన్నీ జరగవని మీరు రాసిస్తారా? జరగచ్చు, నేను కాదంటలేదు. కానీ అప్పుడు తనకి తట్టుకునే శక్తి, భర్త లేకుండా బతకగలే ధైర్యం ఉంటాయి. అంటే వెంకయ్య, నువ్వు పండించే వరి పొలాన్ని ఎప్పుడైనా గమనించావా? పైనుంచి ఎంత పచ్చగా ఉంటుంది. అరే భలేగా ఉందని దాని దగ్గరికి వెళ్ళి దాంట్లో కాలు పెట్టావనుకో, నీ కాలుకి అంటుకునేది బురద మాత్రమే. వెంకయ్య, నువ్వు చూస్తున్నది పైన ఉన్న పచ్చదనాన్ని మాత్రమే, కానీ నేను చూసేది లోపలున్న బురదని కూడా. వెంకయ్య, బుడిగి జీవితాన్ని బాగు చేద్దాం అనుకుంటూనే నువ్వు పాడు చేస్తున్నావు. ఇంక నేను అడ్డురాను. మీ విషయంలో అసలు జోక్యం చేసుకోను. ప్రయత్నం అయ్యింది విఫలం. చెదిరిపోయింది నా ఆశయం. ఎందుకు నా విద్య? ఆపని ఈ దుర్మార్గాన్ని. ఎందుకు నా విద్య? మార్చని ఈ సంఘాన్ని. ఎందుకు నా విద్య? ఆపని ఈ మూర్ఖత్వాన్ని. ఎందుకు నా విద్య? ఎందుకు నా విద్య? ఎందుకు నా విద్య? చాలా పెద్ద తప్పు చేసావు వెంకయ్య, చాలా పెద్ద తప్పు చేసావు. బాబు, నేను ఇవాళ ఇక్కడికి వచ్చింది ఈ విషయాన్ని చెప్పి బాధపెట్టడానికి కాదు. నేను ఒక్కసారి తప్పు చేసి ఈ చేతులు కాల్చుకున్నాను. మన ఊర్లో వేరెవరైనా చేతులు కాల్చుకున్నా నా చేతులు కాలినట్లే. మీ మాట వినకుండా మన ఊళ్ళో వాళ్ళెవరూ చేతులు కాల్చుకోకుండా ఉండాలని నా ఆశ. ఇకపై నేను మీతో పాటు మన ఊళ్ళో వాళ్ళందరికీ బాల్య వివాహం వల్ల జరిగే చెడు గురించి చెప్పి ఎంతమందో చిన్నారులకు ఆనందాన్ని పంచాలనుకుంటున్నాను. తప్పకుండా వెంకయ్య. చివరికి నా ఊరిని బాగు చేయడానికి నాకు సహచరుడు దొరికాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. బుడిగి వల్ల మన ఊరు బాగుపడబోతోంది. నేనెప్పుడు నీతోనే ఉంటాను వెంకయ్య. నాకింకా ఏం అర్థం కావట్లేదు. బుడిగికి ఏమైంది? ఇప్పుడు ఎక్కడుంది? నరసమ్మ, బుడికి నొప్పులు వస్తున్నాయి, తొందరగా రా.
ఇది జరిగిన 6 నెలల వరకు ఈ సంఘటన నన్ను వెంటాడుతూనే ఉంది. దాని ప్రతిఫలంగా మీరు చూసిన ఈ సినిమా ఇదే స్ఫూర్తితో ఇంకొక బుడిగి జీవితం చెదిరిపోకుండా కాపాడతారని నా ఆశ.